చిన్నది. నవరత్నాల స్వామివారి నవ వ్యాకరణ పండితుడు కాబట్టి స్వామి వారికి నవరత్నమాల ఇచ్చారమ్మా భక్తులు. స్వామి వారికి కూడా ముత్యాల దండ. ఎందుకంటే రామచంద్రుడికి హనుమంతుల వారికి ఎటువంటి తేడా లేదమ్మా. ఆయన సాక్షాత్తు మహావిష్ణువు అయితే సాక్షాత్తు పరమేశ్వరుడు కాబట్టి ఇద్దరు సమానం మనకి. భక్తులు రాముల వారికి ఏ విధంగా వెండి యొక్క దండలు ఇచ్చారో బంగారు కోటికి అదే విధంగా హనుమంతులు చూడడం జరిగింది. స్వామి వారికి ముత్యాలహారం ఎప్పుడు స్వామికి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆ చంద్రుడికి అంశం ఉండాలి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ తస్యై జనకాత్మజాయ నమోస్తు రుద్రేది యమానిరేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గలేభ్య అని అమ్మవారిని ఎదుగుతున్నట్టు స్వామివారు ధారణ చేస్తారు. అప్పుడే చంద్రుడు కూడా మనం నమస్కరిస్తారు. నాయన చంద్ర, నేను అర్ధాన తీవేళ అమ్మని వెతుకుతున్నాను, నాకు అమృత దర్శనం చేయడం ప్రయత్నం చేస్తాను అని. అందుచేత చంద్రానికి నాన్న ఈ 2 ఆసనాలు ముందు పట్టుకెళ్ళండి. అక్కడున్న ఏది తప్పవద్దు. అమ్మ జాగ్రత్త, మీరు కూడా వెళ్ళాలి. ఆ జీవితాలు తప్పద్దు. అక్కడ పక్కన పెట్టినాను చూస్తాను. అయ్యా మీరు కొంచెం ముందుకు వెళ్ళాలి, ఇంటి దగ్గరికి వెళ్ళాలి. ఆయన అక్కడ మన స్ట్రీట్ ప్లేట్ ఉంది కదా, లేకపోతే వెండి గురించి వెండికి అమ్మ ఇక్కడ ఏం చెప్తారంటే ఇది సంకల్ప హిరణ్య గర్భ ఇది మంత్రేణ కుసమాక్షత హిరణ్య ఫలద ఉదకం గృహీత్వా. అంటే బంగారు కాసుతో ఉన్న నీటితో, పుష్పాలు అక్షతలతో ఉన్న నీటితో కన్యాదానం చేయమని చెప్పిన శాస్త్రం. అమ్మాయి ఒంటి నిండా బంగారు పెట్టమని చెప్పలేదు. చిన్న కాసు దీంట్లో కాసు ఉంటుంది, చిన్న సంఖ్యలో. Are you praying? Why? Are you hungry? అమ్మ చూడడం ఇది బంగారం. అదే ఇటువంటి కాస్తనే కన్యాదానం చేయాలి. మీరు బంగారం పెళ్లి చేస్తే మీ ఇష్టం ఉంటే చేయండి అమ్మాయి, కానీ నిజానికి మాత్రం బంగారు కాసు ఇటువంటి వెండి దాంట్లో వేసి మంచిగా తీసుకోండి. మంచిగా అమ్మ కొన్ని నక్షత్రం తీసుకోండి, అక్కడ కొన్ని పుష్పాలు తీసుకోండి అమ్మా. నక్షత్ర పుష్పాలు మన ఉపయోగించడానికి నిజమైన పుష్పాలు అక్షతీయంగా వేసుకోవాలి. 2-3 వేలు అమ్మ అక్షతలు వేయడం వారికి దాంట్లో వేస్తారు. కుసుమ అక్షత అన్నారు కదా, హిరణ్య ఫలద ఉదకం గృహీత్వ అన్నారు కదా. సో అక్షతలు వేశారు, పుష్పాలు వేశారు, నీరు వేశారు, బంగారు వేశారు. మంత్రం ఏం చెప్తే అదే చేయాలి. అక్కడ ఎక్కువ చేయకూడదు. ఇచ్చేయండి. ఎవరికి ఇస్తారు? సీతమ్మ తల్లికి ఇవ్వండి. సీతమ్మ తల్లికి ఆ నీటి గిన్నె, సీతమ్మ తండ్రికి చేతిలో ఆ కొబ్బరి బోండం. అయ్యా నటుపక్క తిప్పాలి. ఆ ప్లేట్ పైన పట్టుకోండి. అమ్మ పైన మీరు నీళ్లు వదలయ్యా, కింద మీరు చేపెట్టాడు. అమ్మ చక్కగాను నెమ్మదిగా ప్రశాంతంగా ఆ యొక్క నీటి దారిని వదలండి. ఆ యొక్క కొబ్బరి బోండాన్ని ఇచ్చి అమ్మ అంటే ఆ శ్రీరధ్వజుడు తన యొక్క కుమార్తెను మీ యొక్క చిరంజీవి రామచంద్రుల వారి కన్యాదానం చేస్తున్నారు. శ్రద్ధగా జై శ్రీరాముడు చేసుకున్నాను. ఏం మాట్లాడదు కూడా.
ओम हिरण्यगर्भ समवर्तताग्रे भूतस्य जातः पतरेक आसीत् सदाधारभिदे विद्यावतेहं तस्मै देवाय हविषाभिदेवा ओम नमः पुंडरीकाक्ष नारायण जगन्मय अभिराम श्रीरेश पीतांबर समुज्ज्वल क्षीरसागर संभूत पारिजातादि सोदरी सर्वलक्षण संपन्ना सर्वा हरण भूषिता महालक्ष्मी निमा कन्या तुभ्यं दास्यामि विष्णवे गृहाण जगता योगक्षेमाय पुरुषोत्तमा అమ్మ ఆ విధంగా చక్కగా కళ్యాణం చేసుకోవాలి. ఎక్కడన్నా సంగీతులు అది వచ్చాయి ఈ ప్రోగ్రాంలో కళ్యాణం మనం చేయించాలి. అలా లేవు చెప్తున్నా కళ్యాణం చెప్తా వస్తారు చాలా అమ్మవారికి మంగళసూత్రానికి మంగళవాద్యాలు కావాలి. తలంబరానికి పిడికడ తాళం పడిస్తే పాడడం అలాంటి పాట పాడాలి. ప్రశ్న అయిపోయింది మంగళతని తీసుకుని కాసుకొని ఆ కొబ్బరి బండం అయ్యా మీ దగ్గర ఉంచుకోండి. వెనక్కి వచ్చేయమ్మా ఆసనాలు తీసుకుని అమ్మ ఆ నీటిని కూడా అపయోగించండి విశ్వజితికి. అమ్మ ఈ విధంగా చక్కగా చాలా అత్యద్భుతంగా చిన్నపిల్లలు నేనే వాళ్ళు చాలా చక్కగా అర్థం చేయగలిగి కూర్చున్నారు. ఇంకా రాముల వారికి చిన్న దానాలు ఇప్పిస్తాను. దానాలు సీతమ్మ వారి వైపు చేసుకోవాలి. నాన్న మళ్ళా 3 తౌలుపాకులు ఉన్నాయా నాన్న? తౌలుపాకులు చూడు, తౌలుపాకులు పళ్ళు ఉన్నాయా? మీకు మీ దగ్గర 4 సాంగ్స్ ఉన్నాయమ్మా? తీసు తెలిసాకపోతే పని తీసుకోండి అమ్మా. అన్నీ ఉన్నాయి కదా అమ్మా. దానాలు చేసుకోవాలి. ఆడపిల్లవాళ్ళు కానీ మగపిల్లవాళ్ళు చేసుకోవాలి. పాయింట్ పెట్టుకోండి అమ్మా. తెలిసాకపోతే ఇబ్బంది లేదు. ఇది ఎన్ని రాశాను మీకు మన రాములు 3 తమలపాకులు 2 పండ్లు మళ్ళీ కవరేజ్ సెకండ్ ఇటరేషన్ నేను చెప్పిందో చేసుకోండి. అమ్మ ఇది కూడా మీ వివాహాల్లో మీ తల్లిదండ్రులు మీ చేత చేయిస్తారు. నేను మా అమ్మ వివాహం 16 దానాలు ఇప్పించాను. 16 దానాలు చేయాలి. 22 చేశాను మా అమ్మాయి చక్కగా. అబ్బాయి వాళ్ళు ఎత్తుకుని వచ్చారు మా అమ్మాయి. నేను ఎక్కడ అందుకే మాకు జ్ఞాపకం చూసుకుంటాడు. ఇంకోటి కన్యాదాన సమయంలో తండ్రి ఇప్పుడు కూడా నా ఇద మామ అనడమ్మా. మిగతా దానంలో నా ఇద మామ అంటాడు. అంటే నాకు సంబంధించింది కాదు మిగతా దానించినది. కన్యాదానంలో మాత్రం ఆ యొక్క తండ్రి నా ఇద మామ అనే పదాన్ని వాడు ఇస్తున్నప్పుడు అంటే ఎప్పుడన్నా కూతురు తన పుట్టింటికి రావాలంటే కట్టుకున్నవాడు దగ్గరుండి తీసుకువెళ్ళి దించి మళ్ళా తను వస్తాడే వెనక్కి వెళ్ళి భార్యను తెచ్చుకోవాల్సిన బాధ్యత పురుషుడిది. ఈ యొక్క ఒక్క విషయాన్ని పట్టుకుని మీ వారిని లాగా కాపాడించేసి ఎవరు చేయండి అన్న. మనం ఏ భారతశ్రీ భర్తలు ఇంటికి చెప్తున్నాను. హైదరాబాద్ పెట్టాలన్నారు ఇక్కడ ఇది అన్ని కలిసేలా ఉంటారు. అమ్మ చక్కగా స్వామివారి భోజనం చేద్దాం. ఆ యొక్క రామచంద్రుడు వాడు సీతమ్మ తల్లి వారు గోదానం చేస్తున్నారమ్మా. నేను అందరూ కాదు చెప్పిన తర్వాత
చక్కగా మీరు రాముడి పాదాల దగ్గర పెట్టండి. అయ్యా మీరు సీతమ్మ పాదాల దగ్గర పెట్టుకోండి. గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్యాదస్య ప్రదానేన అత శాంతం ప్రయశ్చ మే. ప్రదానం చేస్తాను వెళ్ళి మీరు రాముల పాదాల దగ్గర మీరు సీతమ్మ పాదాలు పెట్టుకోండి. ఆయన పెట్టుకో అది మీ ఇంట్లో ఉంచుకుని మీరు ఏదో వాడుకుంటారు. ఎవరి స్థానాలు వాళ్ళు వెళ్ళిపోండి, మళ్ళీ ఇంకో దానికి రావాలి. అమ్మ గోదానం అయిన తర్వాత గోదానం చేయాలి. సర్వస్వ ఆశ్రయా భూమి వరాహేన సముద్రుత యస్మాదస్య ప్రదానేన అత శాంతిం ప్రయశ్చ మే. అమ్మ భూదానం చేసుకున్నాం. అమ్మవారి దగ్గర మీరు, అయ్యవారి దగ్గర మీరు. మంచిది. ఇంకా ఉంటుంది అంతే. బనానాస్ ఉన్నాయి. బనానాస్ ఉన్నాయి ఇవరా. బనానాస్ అనంత పుణ్య ఫలదం అదసాత్యం ప్రయశ్చమే. దానం చేస్తున్నారు. రాముల పాదాలు పెట్టుకుని అమ్మాయికి చిన్నదానం సాలగ్రామ దానం ఉంది. అమ్మ సాలగ్రామ దానం. సాలగ్రామ శిలాచక్రే భువనాని చతుర్దశ యస్మాదస్య ప్రదానేన అత శాంతిం ప్రయశ్చ మే. చక్కగా అమ్మవారికి అయ్యవారి పాదాలు పెట్టేస్తారు. అమ్మ సాలగ్రామం ఏంటంటే భూమండలాన్ని మొత్తం దానం చేసినట్టు సాలగ్రామం. అమ్మ తర్వాత చూర్ణిక అంటారు. చూర్ణిక అంటే వారము, తిథి, వార, నక్షత్ర, యోగ గణనాలు చెప్తూ ఆ సుమూర్తి గురించి చెప్పడం. అమ్మా నేను చదువుతాను వినండి. స్వస్త్యా అష్టాశతి సహస్రాణ బీజగురు దైవత్యానాం సమస్త జగదాధార మహామండు కూర్మయజ్ఞ వరాహసేన ప్రతీనాం సమస్త మంగళాలంకృతస్య సకల కళ్యాణ లక్షణ లక్ష్మీ సమేతస్య శంఖచక్ర గదా సాంగాద్యుధాధారస్య శ్రీమస్తకౌత్సవ లక్ష్మీ మనోహర వక్షస్థలస్యై తిథి వార నక్షత్ర ముహూర్త లగ్న హోరాత్రే కాణ నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశం ధనికాన నిరంతర అనుకూల స్వస్తి స్వర్గే సరగ్రహే శుభ ఏకాదశ స్థాన వరదా వరదా సుప్రసన్నా సుముహూర్త భవంతు ఇది ప్రతిత్య ధ్రువంత ఇది మంత్రేణ సుముహూర్తే గురుః వధూవరయో శిరసి సజీరగూఢం నిక్షిపేత్. మంచి కూడుకొని చెల్లుతారు. జీలకర్ర బెల్లం అయ్యవారి శిరస్సు మీద, అమ్మవారి శిరస్సు మీద అయ్యా ఒక తరువాత బెల్లం ఒకటి
ఇక్కడ మీరు చూసుకోండి అయ్యా అమ్మా మీరు ఈ తల్లి సీతమ్మ తల్లి ఎవరున్నారు ఆ తల్లి మీరు అత్తగారు మీరు కావాలి మీరు అట్టడాలి నమ్ముతున్నారు కదా ఉన్నమ్మ మాట్లాడతారు ఇప్పుడు సీతమ్మ తల్లి మీరు పెట్టాలి ఎందుకంటే బాబా పెట్టకూడదు అయ్యా అటు పక్క నుంచి ఇది లైవ్ కదా మీరు స్వామివారి శిరస్సులు పెట్టాలి తల్లి పెట్టకూడదు నేను మంత్రం చదివిన తర్వాత దాన్ని తెరచని అంటారు చక్కగా కింద నుంచి ఆ యొక్క తెర ఎత్తి స్వామివారి శిరస్సు మీద రాజేంద్ర గారు ఆ సజీర బెల్లాన్ని ఉంచుతారు. అదేవిధంగా పక్కన తల్లి అనూష తల్లి సీతమ్మ వారి శిరస్సు మీద ఆ జీలకర్ర బెల్లాన్ని ఉంచుతారు. నాయన అందరూ లేచి నిలబడి చక్కగా ముందు రామయ్య సీతమ్మ మీరు మిమ్మల్ని పక్కన చూసింది ఎలాగా ఒకేసారి పెట్టాలి మంగళవారం పెట్టండి ఆడియో బ్లూటూత్ నాన్న మంత్రం చదివిన తర్వాత పెట్టాలి. లేదంటే మొబైల్లో పెట్టండి. అమ్మాయి మంగళవారం ఓం ధ్రువంతి రాజా వరుణో ధ్రువంతి బృహస్పతి సార్ కొద్ది స్లోగా పెట్టండి. అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అమ్మా చక్కగా పెట్టండి గురించి అయ్యా మీరు ఇవ్వాలి కావాలి కృష్ణాసంలో చూసుకోండి. అది అద్భుతం. ఇటు చూడండి పర్ఫెక్ట్. అందరు ఇటు చూడండి, అందరు కెమెరా వైపు ఇక్కడ పర్ఫెక్ట్. గుడ్ జాబ్ గర్ల్స్. క్యామ్ ఛార్జింగ్లో ఉంది. వీడియో ఫోటో సార్ మీకు కవర్ కాదు. పెద్ద ముత్తైదు కవర్ చేసాను. ఇది చూడండి రాముడు సీతాదేవి తల్లిదండ్రులు, రాముడు తల్లిదండ్రులు. ఇంకా పట్టుకొచ్చేయండి మీరంతా. ఎన్ని సార్లు ఎన్ని సార్లు అని వచ్చింది. అలెక్సా స్టాప్. అలెక్సా కదా అమ్మాయికి చక్కగాను మన 5వ సాంప్రదాయంలో కళ్యాణం అంటే సజీర బెల్లము మిశ్రమం మాత్రమే, జీలకర్ర బెల్లం పెట్టడం మాత్రమే మన సాంప్రదాయం. అయితే ఈ మంగళసూత్రాలు ఇది శతమానం ఉంటుంది కాబట్టి
ఈ సూత్రంలో వేదమంత్ర సాక్షిగా ఆ యొక్క భర్తగా కాబోయేవాడు భార్యకి మెడలో దానం చేస్తారు. దీనికి ముందుగా చిన్న ప్రక్రియ చేస్తారు. మామూలుగా అయితే కళ్యాణాల్లో ఒక బ్రాహ్మణుడు పురుషుడు